M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలను మరింత అభివృద్ధి చేస్తాం. మూదోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా బాసరా రైల్వే స్టేషన్లో జరిగిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన. ఈ పథకంలో భాగంగా బాసరా 11.33 కోట్లతో రైల్వేలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2014-15లో తెలంగాణ రైల్వే బడ్జెట్లో 2024-25 నాటికి 258 కోట్ల కేటాయింపులను 5,070 కోట్లను 20 రెట్లు పెంచడం తెలంగాణ రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ అన్నారు. ఇప్పటి వరకు రైల్వే సౌకర్యం లేని తదితర ప్రాంతాలకు కేంద్రం కొత్త రైలు సౌకర్యం కల్పించిందన్నారు. స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఇటీవల జరిగిందని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వేలో అపూర్వమైన అభివృద్ధిని సాధించేందుకు మరింత కృషి చేస్తామని, రాష్ట్రంలోని రైల్వే రూపురేఖలను సమూలంగా మారుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాపురావు, సెంట్రల్ రైల్వే బోర్డ్ సివిల్ ఇంజనీర్ సచిన్, డిఎంఓ కవిత, నియోజకవర్గ ప్రజాప్రతినిధి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైల్వే ప్రయాణికులు తదితరులు ఉన్నారు. एक ही ज्ञान सरस्वती माता है, उस ज्ञान सरस्वती माता आशीर्वाद से उन्होंने आज जो हमारे पास आधुनिकीकरण का शिलान्यास हुआ, उसके वास्ते नरेंद्र मोदी जी को और हमारे अश्विनी भाई को और दानवे साहब को मेरे तरफ से, मेरे मुदोल इलाके के भाइयों की तरफ से धन्यवाद कहता हूं. भाइयों, भारत विकसित देश में आज अमृत महोत्सव के उत्तर पर भारत पिछले 10 सालों में कई उन्नति कर ली है. आज हमारे वर्ल्ड में 10वें नंबर पे हम चले गए हैं. अब आने वाले तीसरे बार अगर हमारे प्रधानमंत्री नरेंद्र मोदी बनेंगे, इसमें कोई शक नहीं है. हमारे भारत की जनता नरेंद्र मोदी जी के साथ है और आने वाले 5 साल के बाद हमारा भारत देश तीसरे स्थान पे जाएगा बोल के मैं आपको सबके सामने कह रहा हूं भाइयों. मनस्फूर्तिगा అన్నాభావ సాటే నిర్మాణానికి ఇక్కడ ఉన్న మాదిగా సమాజం, అదేవిధంగా విలేజ్ కమిటీ వాళ్ళు, విలేజ్ లో ఉన్న అందరూ మన దానం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున స్టాచ్యూ నిర్మాణం చేసిండ్రు. వాళ్లకు నా తరఫున, నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నాభావ సాటే చరిత్ర అంటే సాహిత్యకార, సమాజ్ సేవ, సమాజ్ ఎక్కడ ముందుకు రావాలి, పిల్లగాళ్ళ చదువు నేరాలి అని పోరాడిన వ్యక్తి అన్నాభావ సాటే. చాలా పేద కుటుంబాల పుట్టి కూడా సమాజం కోసం సేవ చేసిన మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఆయన మరవలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన మన్మడే ఇక్కడ స్టాచ్యూకు ఇనాగ్రేషన్కి వచ్చిండు. చాలా సంతోషకరం. ఆయన మహారాష్ట్ర ఉన్నా కూడా ఇక్కడ వచ్చి మా తెలంగాణలో స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసిండు. నేను ఆయనకు చాలా అభినందిస్తా. आणि तसेच महाराष्ट्रामध्ये आजच्या या मुदोळ तालुक्यामध्ये सुद्धा महाराष्ट्राचं वातावरण आहे. याच्या अगोदर महाराष्ट्रामध्ये सुद्धा तुम्हाला सगळ्यांना माहित आहे, संतांची जन्मभूमी
याच महाराष्ट्राच्या मातीमध्ये डॉक्टर बाबासाहेब आंबेडकर जन्मले, याच महाराष्ट्राच्या मातीमध्ये अण्णाभाऊ साठे जन्मले, याच महाराष्ट्राच्या मातीमध्ये आज छत्रपती शिवाजी महाराज जन्मले. किती संतांची भूमी आहे. तुकडोजी महाराज राहू द्या, सगळे संत जे आहेत ते आज महाराष्ट्रातले आहेत. महाराष्ट्राचं नाव भारत देशामध्ये लौकिक आहे. आणि आजच्या कार्यक्रमाला जे आले सचिन भाऊ साठे, त्यांना मी माझ्यातर्फे अभिवादन करतो. आनंदाची गोष्ट आहे, उमरी गावातील लोक अण्णाभाऊ साठेचा छान पुतळा उभारले. पण मी तुम्हाला सगळ्यांना एक विनंती करतो, अण्णाभाऊ साठेचा पुतळा पूजा करण्याच्या अगोदर, उद्घाटन करण्याच्या अगोदर आम्ही शिवाजी पुतळ्याला पुष्पहार टाकलो, गौतम बुद्धाला पुष्पहार टाकलो. पण मला दुःख वाटते, अहो तुम्ही पुतळा उभारता, सगळेजण पुतळा उभारता, त्याला कमीत कमी कलर तरी लावा. अण्णाभाऊ साठेचा पुतळा आहे, वर्षा 2 वर्षानंतर आपल्याला कलर लावा लागते. तुम्ही कलर लावा. शिवाजी पुतळ्याला कलर नाही, गौतम बुद्धाला कलर नाही. उद्या वर्षा 2 वर्षाला तुका अण्णाभाऊ साठेचं तसंच करशाल तुम्ही. मेहरबानी करून तुमच्या उमरी गावाच्या प्रतिष्ठित नागरिकांना मी विनंती करतो, कोणत्याही समाजाचा राहू दे, तुम्ही गावामध्ये पुतळे उभारला, त्या पुतळ्यांना वर्षातून एकदा तरी कलर करा. 15-20 दिवसात त्या पुतळ्याला झाडून आणि पाण्यानं धुवून चांगलं करा म्हणून तुम्हाला सगळ्यांना विनंती करतो. शुभ्र ठेवा. आज त्यांची प्रतिमा जी आहे, शिवाजी महाराज राहू द्या, डॉक्टर बाबासाहेब आंबेडकर राहू द्या, अण्णाभाऊ साठे राहू द्या, त्यांची प्रतिमा आपलं त्यांचं जे पुतळा पाहून आपल्याला त्यांचं जे दिलेलं उपदेश आहे ते आपण घेण्यासाठी पुतळा उभारतो. आणि आज तुम्हाला सगळ्यांना माहित आहे, आपल्या तेलंगणामध्ये नंदाकृष्ण मादिगा गेल्या 40 वर्षापासून समाजासाठी ABCD करावा, आमचा समाज SC वर्गीकरणामध्ये वर्गीकरण करावं, A मध्ये टाकावं म्हणून 40 वर्षापासून सतत पोराटम करत आहेत, आंदोलन करत आहेत. पण परवा 3 महिन्याखाली 4 महिन्याखाली आपले भारताचे पंतप्रधान नरेंद्र मोदींनी आल्यानंतर त्यांनी नंदाकृष्ण मादिगाला आश्वासन दिले की आम्ही नक्की तुम्हाला वर्गीकरण करू, त्याच्यावर एक कमिटी निर्माण करू, त्या कमिटीमध्ये निर्णय घेईल, त्या निर्णयातून तुम्हाला ABCDचं वर्गीकरण करू म्हणून खरोखर आज नंदाकृष्ण मादिगा 5 लाख 6 लाख पब्लिक मध्ये अश्रुद्रवण केलाय आणि मोदींना सांगितलंय की आजच हा व्यक्ती एक मला असा व्यक्ती आहे की मला वर्गीकरण करतो म्हणलं, मला छान गर्व आहे म्हणून. आणि ते कमिटीचं ज्यावेळेस निर्णय येईल नक्कीच ABCDचं वर्गीकरण होईल आणि तुम्हाला मादिगा समाजाला न्याय मिळेल, मी असं तुम्हाला सगळ्यांना सांगतो. आणि तेलंगणातला नंदाकृष्ण मादिगा नसून आज सचिन भाऊ साठे आहेत, प्रत्येक राज्यातून काही लीडर्स आहेत, भारतात सुद्धा प्रसिद्ध आहेत, त्यांना सुद्धा मी विनंती करतो की आज जे देशाचे पंतप्रधान राहिले, कोणी राहू द्या, कोणी पक्षाचे राहू द्या, पक्षाचा आम्हाला काही नाही, पण ज्यांनी काम करतात त्याच्यासाठी आपण अभिनंदन करावं. आणि तुम्हाला सुद्धा विनंती करतो, तुम्ही एक मेमोरंडम नरेंद्र मोदी यांना द्या, भारताच्या पंतप्रधानांना, आणि ABCD आमच्या तेलंगणाला आवश्यक आहे म्हणून तुम्हाला सांगून माझे 2 शब्द सांगून मी समाप्त करतो. जय हिंद, जय भारत. आपले जिल्हा अध्यक्ष उत्तमराव भालेराव यांनी मला विनंती केली, विनंती करण्याची जरूरत नाही. तुम्ही मुधोळ तालुक्यातील प्रत्येक मतदार मला वोट टाकून 2,06,000 मतदानामध्ये मला 1 लाख वोट टाकला. जवळजवळ 50% वोट मतदान तुम्ही केलात माझ्यावर प्रेम करून. नक्कीच तुमच्यासाठी मी 5 वर्ष समाजासाठी काम करणार आहे. कमिटी यासाठी म्हणलेली आहे. जरूर मी एप्रिलमध्ये माझं कॉन्स्टिट्यूशन डेव्हलपमेंट फंड म्हणून आमदारांना नसते, त्याच्यामधून तुम्हाला जरूर मी फंड देऊन कम्युनिटी हॉल बांधण्याचं तुम्हाला सगळ्यांना आश्वासन देतो. आणि तसेच पांढरी दारू जे आज समाजामध्ये गरीब समाजामध्ये पीत आहे
मी प्रत्येक ठिकाणी पांडी दारू नसून सुद्धा आमच्या तालुक्यात राहू द्या, तेलंगणामध्ये राहू द्या, ड्रग्स, गांजा, हकीम आणि ते चॉकलेट, जे ड्रग्सचे चॉकलेट आहेत ते फार चालू आहे. 8वी 9वी 10वी जे विद्यार्थी शिक्षण शिकतात ते फार एफेक्टेड आहेत. मी प्रत्येक वेळेस परवा असेंब्लीमध्ये सुद्धा प्रश्न केलो की याच्यावर नक्कीच काहीतरी तुम्ही हे आणा, नक्कीच त्याच्यावर अनुबंधन आणा आणि हे चांगलं होणार नाही. विद्यार्थ्यांची परिस्थिती वाईट होते आणि वयोवृद्ध लोक जे वाईट ड्रिंक करतात ते सुद्धा चांगलं नाही म्हणून म्हणण्याबद्दल मुख्यमंत्री साहेबांना, गौरव मुख्यमंत्री साहेब सांगितले की जरूर त्या ड्रग्स बद्दल आम्ही स्पेशल कमिटी निर्माण करून ते ड्रग्स कंट्रोल करू आणि वाईट कंट्रोल करून सांगितलं आहे. मी सुद्धा वाईट ड्रग्स राजा आणि गांजा हकीम राजा त्याच्यावर नक्कीच पोराटन करणार आहे आणि ते बंद झालं तरच आजच्या पुढच्या 10-20 वर्षानंतर भारताची भावी पिढी तेच आहे. आजपासून जर तसे वेश्नी बंद झाले तर भावी पिढीचं नुकसान होईल आणि भारत देशाचं नुकसान होईल. म्हणून मी सुद्धा संघटना सगळं पोराटन करण्यासाठी तयार आहे आणि मी तुम्हाला सगळ्यांना सांगून माझे 2 शब्द सांगतो.